అని మరొక్కసారి స్పష్టంగా హామీ ఇస్తున్నా. సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు 2000 యూనిట్లు మాత్రం చేశామని. నేను నియోజకవర్గానికి 20,000 చేయమన్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి 60,000 వరకు, అదే మరి ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తున్నాం. బీసీలకు అదనంగా 20,000 రూపాయలు, అంటే 28,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అంటే దగ్గర దగ్గర 70,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే, నేను ఒక 28,000 రూపాయలు అదనం చేసి 3 కిలోవాట్లు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం. అక్కడి నుంచి ఇంక కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. ఇప్పుడు నేతన్నలు ఉన్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనంతా కూడా 200-500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయొద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను. మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4-5,000 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది కూడా మీరు ముందుకెళ్ళండి. మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. రాబోయే 5 ఏళ్లలో సంవత్సరానికి 40,000 రూపాయలు, 40,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు కల్పించాం. నా ఆలోచన ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి. ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, స్పీకర్ కూడా బీసీనే. ఎంతోమంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం. ఇక్కడుండి సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే 5 సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. పల్నాడులో చంద్రయ్య, ఒక చంద్రయ్య కాదు, 10ల సంఖ్యలో వెనుకబడిన వర్గాలను చంపేశారు. ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మంగళగిరికి వస్తున్నా. మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం, దీనికంటే మంచి సీట్లున్నాయి. మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ట్ చేశాను, మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు, ఒకేసారి గెలిచాం. ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అంటే అప్పట్లో గెలిచాం. తర్వాత గెలవల. ఒకసారి సిపిఎంకి ఇచ్చాం, ఒకసారి బీజేపీకి ఇచ్చాం. ఎప్పుడు ఈ సీటు మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సిపిఎం సిపిఐ మధ్య. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు,
మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. అది అయిన తర్వాత 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే భయంకర అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి. ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది. అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూశారు 5,000 మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ 91,000 మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర. అయితే దాంతో తృప్తి పడడం